చెవుల్లో సీసం పోసుకున్న వాళ్ళకి ఎంత మధురంగా మాట్లాడినా దుర్భరంగానే ఉంటుంది. ఏం కూసావే అక్క? మాకు మీ ఇంటి సొమ్మేం అక్కర్లేదు. మా పుట్టింటి వాళ్ళ సొమ్మే ఉంది, అదే దానంగా ఇస్తాను. అమ్మా, ఇదిగో నా పెళ్లికి మీరు ప్రేమతో పెట్టిన పుట్టింటి గాజులు. నా మాధవ్ నావాడు కావడం కోసం, స్వామివారు ఆశీస్సుల కోసం వీటినిస్తున్నాను. అమ్మా రాధిక, నీకంతా మంచే జరుగుతుంది. అదిగో మాటల్లో మాధవ్ కూడా వచ్చాడు. మాధవ్ నీవాడవుతాడమ్మా. హే మెంటల్, కాకరకాయ ఏం కాదు. నోటికొచ్చినట్టు వాగేస్తున్నావేంటి? గెట్ అవుట్. హే గోపిక, హే గోపిక, మాటలు జారకు. నీ రోజులు దగ్గర పడ్డాయి. రాత్రి నా మాధవుడి పెదాల వరకు నా పేరు రాధిక పేరొచ్చింది. రాధిక, 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 రాధిక. అది గొంతులో నుంచి గుండెల్లోకి వెళ్ళాలి. అక్కడ నుంచి రాధిక మాధవుల ప్రేమ ఉప్పొంగుతుంది. ఆ కెరటాలలో నువ్వు నీ కుళ్ళు కొట్టుకుపోతాయి. ఏంటిది? మురారి పిలిచింది దీనికెలా తెలిసింది? బట్టలు సర్దుకో. తోడుగా మీ శోభనక్కను తీసుకెళ్ళు. నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది, కానీ నీ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. ఈ మురారి ఎప్పటికీ గోపిక మురారి. నా పైన అరిచిన నువ్వే నన్ను మెచ్చుకున్నావు, అది చాలు. అతను గోపిక మురారో ఈ రాధిక మాధవో 2 రోజులాగు, నీకే తెలుస్తుంది. కూల్ గోపిక, ఎందుకంత ఎమోషనల్ అవుతావు? వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను వదిన గారు. అలాగే వదిన గారు, మంచిది. పదండి. శోభన గారు, మీతో ఓచటిగా మాట్లాడాలి. రండి రండి. అబ్బా, ఏంటో చెప్పు. అక్క, శోభన గారు, నాకు చాలా భయంగా ఉంది. రాధిక మాటలు తోటల్లా గుచ్చుకుంటున్నాయి. రాధిక ఇంత క్రితం అన్న మాటలు నిజం. రాత్రి మురారి పెదవులపై
రాధిక అనే పిలుపు రావడం నేను విన్నాను, చూశాను. హ, అబ్బా నీకే విషయంలోనూ క్లారిటీ లేదు. విన్నావా చూసావా? రెండు విన్నాను, చూశాను. ఏంటి? మ్మ్. అవునా? మ్మ్. అతనికే గనక గతం గుర్తొస్తే అంతా మొదటికొస్తుంది. ట్రస్ట్ నా చేతికి రావడానికి ఇంకా 6 రోజుల టైం పడుతుంది. ఆ లోపే మాధవ్ నీవాడు కావాలి. వాళ్ళందరినీ రోడ్డు మీద నిలబెట్టాలి. హ, మీ ట్రస్ట్ గొడవ మీరు చూసుకోండి, కానీ రాధిక ధైర్యం మొండితనం చూస్తుంటే మురారి నాకు ఎక్కడ దూరం అవుతాడోనని నాకు పిచ్చెక్కిపోతుంది. పిచ్చెక్కాల్సింది నీకు కాదు, దానికి దానికి పిచ్చెక్కించాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అద్దరిపోయిందక్క. మీరెక్కించే లోపే నాకెక్కిపోయింది. శివాలు ఏంటి గోపిక శోభనక్కతో చేరి నాకే హాని చేయాలనుకుంటున్నావా? ఆట మీరు మొదలు పెడదాం అనుకున్నారు. ఆల్రెడీ నేను మొదలెట్టేసా. అర్థం కాలేదా? సరిగ్గా హ్మ్? సరిగ్గా 10 నిమిషాల్లో మీకు పిచ్చెక్కిస్తాను. నా మాధవ్ రాధిక రాధిక అంటూ ప్రేమగా పరుగులు తీస్తూ నా దగ్గరకు వస్తాడు. 10 నిమిషాలు. మీ చెవుల్లో ఉన్న తుప్పు వదిలించుకుని వింటూ ఉండండి. రాధిక మాధవుల ప్రేమాయ. ఏంటక్కా? ఓ అలాగే ఓకే. అరు అక్క, పావక్క, రాధికక్క, పావు.
గట్టిగా అరువు. పావం పావం ఇంకా గట్టిగా అరువు. పావక్క పావక్క. అయ్యో అక్క పావక్క పావక్క గట్టిగా అరువు. పావం పావం పావం. శోభని గారు ఏదో ఒకటి చేయండి. పావక్క దానికి గట్టిగా అరువు. దాని మొహం అదేం చేయగలదు. అరిచేది కరవదు, కరిచేది అరవదు. కానీ నాకేదో డౌట్ గా ఉందండి. పావం మీ సొమ్మేం పోయింది? పోతే నా జీవితమే కదా పోయేది. మురారి రాధిక 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 మురారి! రాధిక మురారి రాధిక మురారి రాధిక రాధిక ఏమైంది మురారి? రాధిక మాట్లాడు మురారి. రాధిక 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 మురారి రాధిక 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 మురారి 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 రాధిక 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 గుర్తుపట్టేస్తున్నాడు. వెళ్ళక్క వెళ్ళు.
అవి చూడు, అవి మన పెళ్లి ఫోటోలు మాధవ్. గుర్తొస్తుందా? ఏమైనా గుర్తొస్తుందా? చెప్పు మాధవ్. అదిగో ఈ ఈ ఈ ఫోటోలు చూడు, అదిగో. గుర్తు చేసుకో. రాధిక, రాధిక. నీకు 10 నిమిషాలు టైం ఇచ్చానుగా, అప్పుడే వచ్చావే. ఇప్పుడిప్పుడే మాధవ్కి గతం గుర్తు రావడం మొదలైంది. కొద్దిసేపు ఆగు. మాధవ్, మురారి, నువ్వు ఎంత అరిచినా ఏం లాభం లేదు. నిశ్శబ్దంగా ఉండు. ఇంకో 2 నిమిషాలు టైం ఉంది. మాధవ్, నువ్వు గుర్తు తెచ్చుకో.